హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా ఏపీ ప్రభుత్వం తీపి కబురు, పట్టణ వాసులకు 2 సెంట్లు, గ్రామ నివాసులకు 3 సెంట్లు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్. ఇక ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు దిశగా కసరత్తులు చేస్తుంది. కూటమి అధికారంలోకి వస్తే పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు అమలు దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున మంజూరుకు ప్రతిపాదన తయారు అవుతుంది. పంపిణీకి ముహూర్తం సైతం ఖరారు చేశారు. గ్రామ మరియు పట్టణ ప్రాంతాల్లో వేరువేరుగా అమలు చేస్తూ ఉండటంతో అధికారులు తుది మార్గదర్శకాలు కూడా రూపొందిస్తున్నారు. ఈ ఉగాదికి ముహూర్తం. కూటమి ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలాల పంపిణీకి సిద్ధమవుతుంది. వచ్చే ఉగాది నుంచి పట్టాలు లబ్ధిదారులకు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున మంజూరుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ఎక్కడైనా భూమి లభ్యత లేని పట్టణ ప్రాంతాల్లో G+3 విధానంలో డిక్కో ఇల్లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో పట్టణాల్లో ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని ఇల్లు నిర్మించుకున్న పేదలకు ప్రస్తుతం 100 చదరపు గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరిస్తుండగా దాన్ని 150 గజాలకు పెంచాలని తాజాగా నిర్ణయించారు. ఇక ఈ నేపథ్యంలోనే అధికారుల కసరత్తు. ఈ నిర్ణయం మేరకు ఇంటి స్థలాల పంపిణీ మార్గదర్శకాల రూపకల్పన కోసం అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. స్థలాల కేటాయింపులో బీపీఎల్ రేఖకు దిగువ ఉన్న పేదలకు ప్రాధాన్యం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత పేదలకు స్థలాలు మంజూరు కూడా చేయనున్నారు. ఉగాది నుంచి ఇళ్ల పట్టాల మంజూరు ప్రారంభించి నిరంతరం కొనసాగించేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. అయితే లబ్ధిదారుల అర్హతలపైన కసరత్తు చేస్తున్నారు. గతంలో ఇల్లు లేదా స్థలం పొందిన వారిని తిరిగి పరిగణలోకి తీసుకోవద్దని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ ప్రకారమే మార్గదర్శకాలు. లబ్ధిదారుడు ఏపీలో ఆధార్ కార్డుతో పాటుగా ఎక్కడే నివాసితుడై ఉండాల్సి ఉంటుంది. అదే సమయంలో గతంలో ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చిన లేఅవుట్లను రద్దు చేసి కొత్తగా లేఅవుట్లు ప్రభుత్వం ఖరారు చేయాలని నిర్ణయించింది. పాత లేఅవుట్లలో ఇల్లు కట్టుకొని వారి నుంచి స్థలం తీసుకుని తిరిగి వేరే ప్రాంతంలో కేటాయించే అవకాశం పరిశీలనలో ఉంది. ఈ పట్టాలు అందుకున్న వారికి సూర్యఘర్ పథకం ద్వారా ఇళ్లపై సోలార్ విద్యుత్ ప్యానెల్ను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించనున్నారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ పట్టాల పంపిణీలు అలాగే మార్గదర్శకాలను కూడా తుది ఆమోదం పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.